హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ నందినీస్ లైఫ్ జర్నీ. నవంబర్ 23వ తేదీ మన పుట్టపర్తి సాయిబాబా స్వామివారి 100వ బర్త్డే జరిగింది. అందుకనే సంవత్సరానికి ఖచ్చితంగా బాబా బర్త్డే అయిపోయిన నెక్స్ట్ రోజే ఇలా రోడ్ సైడ్ బజార్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆల్మోస్ట్ సంవత్సరానికి సరిపడే ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. వంట సామాన్లు కానివ్వండి, డెకరేషన్ కానివ్వండి, ఏవైనా కానీ 10 రూపాయల దగ్గర నుంచి ఉన్నాయి. ఇది బట్టలు వేసుకునే బకెట్ అండి. నేనైతే 150కి బార్గింగ్ చేసి తీసేసుకున్నాను. ఇలానే కాదు, ప్రతిదీ మనం బార్గింగ్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు, తీసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్ పెద్ద పెద్దవి 10 రూపీస్కి ఉన్నాయి. ఇంకా 10 రూపీస్కి 2 వచ్చే ఐటమ్స్ ఉన్నాయి. 100 రూపాయలకి 4 వచ్చే ఐటమ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ 10 రూపీస్ ఉన్నాయి. ఇలా నాకు తెలిసి టిఫిన్ బాక్సులు, చిన్న చిన్న బాక్సులు, మన చెంచాలు, ఇవి కూడా చెంచాలు కూడా 100కు 4, 5, ఇంకో కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే 6 కూడా ఇస్తున్నారు. నేనైతే చాలానే తీసేసుకున్నాను. ఇంకా ఇవే కాదండో, ఇంకా చాలా చాలా పెట్టేశారు. ఒక్క వీడియోలోనే అన్నీ చూడాలంటే కాదు కదండి, అలా చూసుకుంటూ వెళ్దాం. ఈరోజు కొంచెం అంటే నేను అర్లీగా వెళ్ళానండి, అందుకే కొంచెం జనం తక్కువగా ఉన్నారు. ఈవినింగ్ టైమ్స్ అయితే అస్సలు ప్లేస్ సరిపోదు, చాలా క్రౌడ్గా ఉంటుంది. అప్పుడైతే తీసుకోలేమని చెప్పేసి నేను ఇప్పుడైతే వచ్చేసాను. ఇలా ముందరకు చూసుకుంటూ వెళ్తే చాలా కనిపిస్తుంటాయి. ఇవైతే అన్ని 10 రూపీస్ అంటున్నారు. ప్రతిదీ ఈ ఐటమ్స్లో ఏది తీసుకున్నా కూడా ప్రతిదీ 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. మన ఏజ్ కాస్త చిన్నదే కదండి, అందుకే పెద్దవాళ్ళు ఎవరన్నా ఏదైనా తీసుకుంటున్నప్పుడు అది మనకు యూజ్ అవుతుందా కాదా అని నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. తెలియకపోతే అడుగుతాను, ఇది ఏ వస్తువుకు ఉపయోగిస్తారు, ఇది దేనికి అవసరమవుతుంది అనేసి. ఇదే అండి పుట్టపర్తి. సామాన్యంగా అయితే ఎప్పుడే కానీ అసలుకి ఇలా రోడ్ సైడ్ బజార్ అయితే పెట్టరు. స్వామివారి బర్త్డే అయిన తర్వాత పెడతారు. చూడండి, చాలా విశాలంగా ఉంటుంది. పుట్టపర్తి అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నేను పుట్టపర్తి చూడలేదన్న వాళ్ళకు నా రిక్వెస్ట్, ఒక్కసారి వచ్చి చూడండి. దేవుడు మలచిన ఒక అద్భుతం అనుకోండి.